పాలమూరు జిల్లాలో తెల్ల బంగారం పండించిన రైతులు తెల్లముఖమేస్తున్నారు. ఓవైపు అధిక వర్షాలు, మరోవైపు తెగుళ్లు, ఇంకోవైపు తగ్గిన దిగుబడులు, పెరిగిన పెట్టుబడులతో పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారు. పండిన కొద్దిపాటి పత్తిని సైతం అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. తేమ పేరుతో సీసీఐ కొర్రీలు పెడుతుంటే దళారులు అన్నదాతను నట్టేటా ముంచుతున్నారు. పత్తిని అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న పాలమూరు జిల్లాలో పత్తి రైతుల వ్యధపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పాలమూరు జిల్లాలో వరి తర్వాత ఖరీఫ్ సీజన్లో వాణిజ్య పంటగా రైతులు పెద్ద మొత్తంలో పత్తిని సాగు చేస్తారు. ఈ ఏడాది దాదాపు 8 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. సుమారు 6 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ భారీ వర్షాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సరిగ్గా కాపు కాసే సమయంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతులను నిండా ముంచాయి. వానల నుంచి తేరుకునే లోపే రకరకాల తెగుళ్లు ముప్పేటా దాడి చేశాయి. పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే వచ్చింది. చేతికి అందిన పత్తిని తీసేందుకు కూలీల కొరత, కూలీల ధరలు గుదిబండగా మారింది రైతులకు. నానా కష్టాలు పడి పండించిన పంటను తీరా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్తే సీసీఐ పెట్టిన కొర్రీలకు రైతులు కుదేలవుతున్నారు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ పై అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెల్ల బంగారంగా చెప్పుకునే పత్తిని సాగు చేసినటువంటి రైతులు తెల్లముఖం వేస్తున్నారు. పండించినటువంటి యొక్క పత్తిని అమ్ముకునేందుకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు సీసీఐ పెడుతుండేటువంటి యొక్క నిబంధనలు వారికి గుదిబండగా మారినాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఈసారి అధిక వర్షాల కారణంగా తగ్గినటువంటి యొక్క దిగుబడి, మరొక వైపు పెరిగినటువంటి యొక్క పెట్టుబడులు తదితరమైనటువంటి కారణాల వల్ల రైతులు తాము నష్టాల్లో ఇరుక్కుపోయామనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది సాగు చేసినటువంటి యొక్క పత్తి యొక్క సాగు విస్తీర్ణాన్ని పరిశీలించితే దాదాపు 8 లక్షల ఎకరాల్లో రైతులు ఈ సంవత్సరము పత్తిని సాగు చేశారు. మామూలుగా ఉండేటువంటి వ్యాపారులు తక్కువ ధరకు కొని ఆ తర్వాత ఎక్కువగా సీసీఐ అమ్ముకుంటున్నారనేటువంటి యొక్క అనుమానాలు, తర్వాత ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ సంవత్సరము ఒక కపాస్ కిసాన్ యాప్ అనేటువంటి ఒక యాప్ను ప్రవేశపెట్టింది. అందులో రైతులు తాము సాగు చేసినటువంటి పత్తికి సంబంధించినటువంటి యొక్క వివరాలు నమోదు చేసిన తర్వాత వాటిని కొనుగోలు చేసేందుకోసము ఈ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది. కానీ అవగాహన అయినటువంటి అనేక మంది యొక్క రైతులు వాళ్ళకి ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను అందులో నమోదు చేయడం అనేటువంటిది ఇబ్బందిగా ఉండడం, మరి వాళ్ళంతా కూడా ఇతరులపైన ఆధారపడాల్సినటువంటి రావడం కొంత ఇబ్బందిగా మారినటువంటి ఒక నేపథ్యం ఆ విధంగా ఉంటే, మరొక వైపు ఎకరాకు 12 క్వింటాళ్ళు కొంటామనేటువంటి యొక్క సీసీఐకి సంబంధించినటువంటి అధికారులు తాజాగా వాటిని 7 క్వింటాలకే కుదించడం అనేటువంటిది వారికి గుదిబండగా మారినటువంటిది. రవాణా ఖర్చులు తమకు భారంగా మారుతున్నాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిబంధనల ప్రకారం సీసీఐ విధించినటువంటి పద్ధతి ప్రకారము ఒక 8% తేమ శాతం ఉన్నట్టయితే 8,010 రూపాయలు వాళ్ళకు మద్దతు ధర ఇచ్చేందుకు నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క తేమ శాతం ఒకవేళ 12 ఉంటే మాత్రము 7,689 రూపాయల 60 పైసలు. ఇట్లా తేమ శాతం ఆధారంగా ఈ యొక్క రేట్ను నిర్ధారించడం జరిగింది. ప్రధానంగా రవాణా ఈ సంవత్సరము అధికమైనటువంటి వర్షాల కారణంగా పంట చేల్లోనే ఈ యొక్క పత్తి తడిసిపోవడము, ఆ తర్వాత రాలిపోవడం తదితరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనటువంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కూలీల యొక్క కొరత కూడా రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. వాటిని తీసేందుకోసం వర్షాలు అధికంగా ఉండడంతో అనేకమైనటువంటి రోజుల పాటు వాళ్ళకు ఇబ్బంది కలిగింది. మరొక వైపు ఈ యొక్క తీసినటువంటి పత్తి దాంట్లో నాణ్యత పేరుతో ఈ యొక్క తేమ శాతము ఎక్కువగా ఉందనేటువంటి దాంతో రోజుల తరబడి ఇక్కడనే వాళ్ళు పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఉండడంతో అవి కూడా మనకు రవాణా తర్వాత ట్రాక్టర్లకు సంబంధించినటువంటి యొక్క ఛార్జీలు కూడా తమ పైన భారంగా మారుతున్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం వైపు ఈ సంవత్సరం అధిక వర్షాలు ఉండడం వల్ల అధిక తేమ శాతం ఉన్నా కొనుగోలు చేయాలనేటువంటి యొక్క నిబంధనను కొంత నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అమలు కావడం లేదనేటువంటి యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాము పండించినటువంటి యొక్క పత్తి ధాన్యాన్ని అంతా కూడా కొంత తేమ శాతంలో సడలింపు ఇవ్వాలని చెప్తున్నారు. పత్తి సాగు కత్తి మీద సాములా మారిందంటున్నారు రైతులు. 8 నుంచి 12% తేమ ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామనే నిబంధన పెట్టి ప్రభుత్వం తమను నట్టేటా ముంచుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడి ఇబ్బందులు పడుతున్నామన్నా ప్రభుత్వానికి సోయ లేదా అంటూ నిలదీస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి ఈ యొక్క పత్తిని అమ్ముకునేందుకు వాళ్ళంతా కూడా రోజుల తరబడి పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఉంది. సిసిఐ తమకు అనేకమైనటువంటి నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేస్తుందనేటువంటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు పత్తి పండించినటువంటి దాన్ని అమ్ముకోనికి ఏమి ఇబ్బంది అవుతుంది? ఏమి ఇబ్బంది అంటే కాలాల వర్షాలు చాలా ఉన్నాయి సార్, మించిన వర్షాలు ఉన్నాయి. ఆ పత్తి ఎరానికి కూడా వస్తలేదు, కింద సగం రాలిపోయింది, మీద సగం 12 క్వింటాలు అని చెప్పి 7 క్వింటాలు చేసారు. ఆ 7 క్వింటాలు తెస్తే కూడా ఇప్పుడు తేమ శాతం ఎక్కువ ఉంది, 10% అవుతుంది అని ఆయన గవర్నమెంట్ ఏమో 20% అని చెప్తున్నారు. వీళ్ళు 16-15% ఇస్తే తీసి పక్కకి పెడుతున్నారు, బండ్లు అన్ని లైన్లో పెట్టిండ్రు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. కూలీలు అయితే విపరీతమైన కూలీలు పెరిగినాయి, పత్తి అంతా కింద రాలిపోయింది. మాకు ఏమి చాలా ఘోరంగా సాగు తప్ప ఏం లేదు. సార్ ఒక 14 మంది కలిసి 4 సంచుల పత్తి తీస్తున్నారు సార్. 550 రూపాయలు ఒక మనిషికి. అసలు పత్తి వేసుకున్నామంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆటోలలో తోలుకొచ్చుకొని 550 రూపాయలు 12 మంది కలిసి 4 సంచులు తీస్తే 30 కిలోలు ఒక సంచి వస్తుంది. అయితే ఎంత వాళ్ళ కూలీలకే సరిపోతుంది. మా పెట్టుబడి ఏంది, మందులు కొట్టడం ఏంది, పిండి ఏంది, ఇత్తనాలు ఏంది, మేమేం చేయాలి? మాకు ఏదైనా గవర్నమెంట్ సహకారం చేస్తే బాగుంటుంది. ఈడికి వస్తేనేమో 7 క్వింటాలు తేమ శాతం ఉంది, 10% ఉందని ఓపాస్ పంపిస్తున్నారు బండ్లని. పడిగాపులు అడుకుంటే గిట్లా ఎవరు దేకుతలేరు. ఇక్కడ మేమేం చేయాలి? ఇంతకు 4 కలిసి 2 సంచులు తీస్తారు సార్. 2 సంచులు చూస్తారు. ఈ కాలం ఈ వర్షం పడి మొత్తం భూమి పాలైంది సార్. ఏమి లేకుండా భూమి పాలైంది. ఏదన్నా నేర్కొచ్చి ఇట్లా అమ్ముకుందామంటే వీళ్ళు ఇట్లా ఉంది, చెత్త ఉంది, తేమ ఉంది, అది ఇది అంటున్నారు సార్. మొత్తం పరిస్థితి ఘోరంగా ఉంది సార్. ఉదయం వచ్చినాం, ఉదయం 6 గంటలకు వచ్చినాం. ఎవరు మనం పట్టించుకుంటూ లేరు. వచ్చినా కూడా 16% వచ్చింది. 16% వస్తే కూడా పక్కకు పెట్టాను, బండి పెట్టాను అని మాకు చెప్తున్నారు. ఎంత అడుకున్నా కూడా చెప్తలేరు. గవర్నమెంటే 20% వరకుంటే తీసుకోవాలని చెప్పింది. 16% వస్తే కూడా 14% వస్తే కూడా తీసుకుంటలేరు. ఇది ఇక్కడ ఉండేటువంటి రైతులే మొత్తంగా తాము పండించినటువంటి యొక్క పత్తిని అమ్ముకునేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయడం, వాహనాల అద్దె, భోజన ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. అమ్మిన పత్తికి వచ్చిన డబ్బులు, పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దయచూపి నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. అధికమైనటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో భూమిలోనే రాలిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఉన్నదాన్ని అమ్ముకోవాలంటే కూడా అనేకమైన నిబంధనల పేరిట తమను ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఓవైపు కూలీల కొరత, మరొక పెరిగిన పెట్టుబడులు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఇట్లా అన్ని ఇబ్బందులతోనే తాము ఈ యొక్క వ్యవసాయం చేయలేకపోతున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.